కామారెడ్డిలో ఇక నుంచి యుద్ధ వాతావరణమేనని వదిలిపెట్టే ప్రసక్తి లేదని కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. కామారెడ్డికి ఏ ఇన్ఛార్జ్ మంత్రి వచ్చినా తాము నిలదీస్తూనే ఉంటామన్నారు. సీఎం రేవంత్ చెబుతున్న ప్రజాపాలన ఇదేనా అని నిలదీశారు. సీఎంకి సమాధానం చెప్పే పాలన ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందన్నారు. ఇష్టారీతిన మాట్లాడితే ఏం జరిగిందో చూశారని, కామారెడ్డిలో జరిగింది జస్ట్ ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని హెచ్చరించారు. 2 సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రశాంత వాతావరణాన్ని ఎమ్మెల్యేగా రాజకీయ మార్పులు రావాలి, కరప్షన్ లేకుండా నడవాలి, పేద ప్రజలకు సర్వీస్ చేయాలి, ఆడంబరాలకు పోకుండా సింప్లిసిటీగా చాలా సింపుల్గా ప్రజలకు అందుబాటులో ఉంటే బాగుంటుందని చెప్పి ఒక్కరినే వెళ్ళడం, ఊర్లోకి వెళ్ళడం, మాట్లాడడం, రావడం, ఎక్కడికి వెళ్ళినా ఒక్కరినే రావడం, ఈ ఫ్లెక్సీల హంగామా కానీ, ఆడంబరాలు కానీ, కాన్వాయిలు కానీ, కరప్షన్లు లేకుండా మార్పులు తీసుకురావాలా, యువతకు భవిష్యత్తు చూపించాలా. రాజకీయం అంటే అది కలెక్షన్ కాదు, ఖాదీ అంటే కలెక్షన్ కాదు, అది సర్వీస్ అనేది తెలవాలా. తెలుపుదనానికి చిమ్మము ప్రజలకు సేవ చేయడం అనేది తెలవాలని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తూ వస్తుంటే, అధికారం ఉంది కదా అనే అహంకారంతో గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వ సలహాదారుగా వచ్చిన తర్వాత నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓటమి చెందిన ఈ ప్రాంతం నుంచి అతనికి ప్రభుత్వ సలహాదారుగా ఇచ్చిన తర్వాత నేనే మొత్తం చేస్తున్నా.